ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి కాలనీలో టోటల్గా చూసుకుంటే మనకు డెవలప్మెంట్ ఫుల్ అయినా మరి ఆల్రెడీ నీ చుట్టూ సరౌండింగ్ కూడా నేబర్స్ నివసించే ప్లేస్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్. ఏదైతే బస్వాయి రోడ్ ఏదైతే ఉన్నదో బస్వాయి రోడ్కు వాకబుల్ డిస్టెన్స్, నియర్ బైలో కూడా మనకు హైవేకి కానీ మరి మెట్రోకి కానీ నియర్ బైలో మరి G+1 తక్కువ బడ్జెట్లో అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. చాలామంది మన కస్టమర్లు మరి ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి డైమెన్షన్ కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 30 అయితే ఉన్నది. ఒకసారి అయితే మరి ప్రాపర్టీ చూసినట్టయితే ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి పార్కింగ్ ఏరియా మనకు 2 అయితే కార్లు అయితే పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా కూడా ఏంటంటే మనకు మెట్ల కింద కూడా ఏదైతే మనకు మెట్లు చూస్తున్నామో మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా వాష్రూమ్, కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అయితే దీనికి ప్లాన్ చేశారు. సో మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈశాన్య మూలకు వచ్చేసి బోరు, అలాగే సంపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మనకు దీనికి CC రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఎంట్రన్స్ ఏది ఉందో మరి సింహదారం అనేది కూడా మనకి ఈస్ట్ ఫేస్లో దీనికైతే ప్రొవైడ్ చేశారు. మరి నార్త్ సైడ్ ఒక 1.5 feet గల్లీ కూడా మరి వాస్తు ప్రకారం దీనికి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏది చూస్తున్నాం ఇది వచ్చేసి మరి ఇండియన్ టేకుడ్ తోటి అయితే మరి ఒక మంచి టేకుడ్ తోటి చేసిన డోర్ అయితే దీనికి పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మరి మీకు రెంట్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి అయితే కింద అయితే 1 BHK ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ కూడా మీకు 4 మూలలు స్క్వేర్లో ఉంది. కింద ఫ్లోరింగు, అలాగే పైన చూసుకుంటే ఫాల్ సీలింగు. ఇది వచ్చేసి మరి ఓనర్సు దగ్గరుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ. బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఓనర్సు వాళ్ళకు నచ్చిన విధంగా మంచి మెటీరియల్ యూజ్ చేసి హౌస్ అయితే మరి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మరి హాలుకు ఆపోజిట్లో వచ్చి మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఆగ్నేయంలో కిచెన్కు పక్కనే పూజ గది అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ డోర్కు మరి మెయిన్ హైవేకు కూడా ఏదైతే సాగర్ హైవే ఏదైతే చూస్తున్నామో సాగర్ హైవేకి వచ్చేసి 3 kilometers, ఎలిమినగర్ మెట్రో స్టేషన్కు కేవలం 6 kilometer దూరం. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా కింద ఫ్లోరింగు, పైన ఫాల్ సీలింగు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే మనకు 12/11. మరి 12/11 అంటే ఆల్మోస్ట్గా మీకు ఇందులో మరి బీరువా పెట్టుకున్నా, ఒకవేళ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మరి చుట్టూ సరౌండింగ్ అయితే తిరగడానికి అయితే మరి ప్లేస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి G+1 ఉన్నది. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, డెప్త్ వచ్చేసి మరి 32, 106 square ఉంది. 106 గజాలలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. పొజిషన్లో వచ్చేసి మనకు 110 square అయితే ఉంటుంది, 110 గజాలు అయితే ఉంటుంది. మరి ఒకసారి అయితే పైకి వెళ్ళి మరి డబుల్ బెడ్రూమ్ అయితే ఓనర్స్ ఉండడానికి అయితే మరి పైన అయితే మరి ఇష్టపడి కట్టుకుని అయితే ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియోలో చూడొచ్చు. ముంగట వచ్చేసి మనకు ఒక 10 feet నుంచి ఇట్లా బాల్కనీ లాగా అయితే ప్లాన్ చేసి మరి సింహదారం కూడా దీనికి ఈస్ట్ ఫేసింగ్లో డిజైన్ చేశారు. చుట్టూ చూసుకోవచ్చు. చుట్టూ అయితే కాలనీ టోటల్గా డెవలప్ అయిపోయింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 2 నుంచి ఒక 2.5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. మెయిన్ ఏదైతే చూస్తున్నామో మెయిన్ ఎంట్రన్స్లో మరి ఇండియన్ టేకుడ్ తోటి అయితే మరి మెయిన్ డోర్ అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. ఇది వచ్చేసి హాల్ కూడా 4 మూలలు కూడా చూసుకున్నట్టయితే మీకు స్క్వేర్లో అయితే దీని అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్స్, అలాగే చైర్స్, ఇక్కడ వచ్చేసి మీరు టీవీ యూనిట్ పెట్టుకున్నా, ఇక్కడ 50 నుంచి ఒక 60 inches టీవీ పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఓనర్స్ ఉండడానికి పైన ఫాల్ సీలింగు, కింద మార్బల్స్, అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే మనకు 11/11 అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ సైజే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్కు ఆనుకొని ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు 12/13 అంటే మీకు ఈజీగా ఇందులో కూడా మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు చాలా విశాలంగా, అలాగే చాలా పెద్దగా అయితే ఈ బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి నియర్ బైలో మనకు డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎలిమినగర్ మెట్రో స్టేషన్కు కేవలం 6 kilometer దూరంలో, అలాగే సాగర్ హైవే నుంచి చూసుకుంటే 3 kilometer దూరము. ఏదైతే సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్ బిడిరెడ్డి గార్డెన్ నుంచి మనం డైరెక్షన్ చూసుకున్నట్టయితే 3 kilometer దూరంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కిచెన్లో కూడా చూడొచ్చు. కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. కిచెన్కు పక్కనే మనకు ఒకటి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీగా వచ్చేసి అల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది.
ఈ హల్మాజ్గూడ విలేజ్ అనేది టోటల్గా మనకు ఓల్డ్ కాలనీ టోటల్గా అయితే ఏరియాలో డెవలప్మెంట్ అయిపోయి అయితే ఉన్నది. మన నియర్ బైలో బస్వై రోడ్ ఏదైతే ఉన్నదో బస్వై రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉన్నది. బస్వై రోడ్కు వాకబుల్ డిస్టెన్స్, మరి ఎలిమినార్ మెట్రోకు జస్ట్ 3 కిలోమీటర్, మనకు 6 కిలోమీటర్స్. మన నియర్ బైలో బిఎన్రెడ్డికి కూడా దగ్గరలో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 95 lakhs అయితే ప్రైస్ పోడ్ చేస్తున్నారు. 90 లక్షలు అయితే ప్రైస్ పోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి దీనిపైన మీరు ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. నియర్ బైలో కూడా మనకు మెయిన్ ఏదైతే ఉన్నదో మెయిన్ సిటీలో ఉన్నది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉన్నందున సో ప్రైస్ అయితే మన 95 చెప్తుంది. ప్రైస్ అనేది స్లైడ్గా నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30x32 106 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. పొజిషన్లో మనకు 1 ఫీట్ ఈశాన్యంలో పెరిగింది కాబట్టి మనకు టోటల్గా 110 స్క్వేర్ యార్డ్ అయితే ప్రాపర్టీ ఉంటుంది. 2 years ఓల్డ్ ప్రాపర్టీ. కింద వచ్చేసి 1 BHK, మరి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు. లొకేషన్ వచ్చేసి హల్మాజ్గూడ. మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే మీకు నచ్చే ప్రాపర్టీలు మీ ముందుకు తీసుకురావడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.